ఓకే. సార్ ఇక్కడ రీఎంట్రీ గురించి మాట్లాడాము. అండ్ ఒకసారి బిగ్ బాస్‌కి వెళ్ళిన తర్వాత ఇంకొక సీజన్‌లో వాళ్ళు మళ్ళీ కనిపించరు. ఒక టేస్టీ తేజ మటుకు కనిపించారు. హ్మ్. మళ్ళీ శేఖర్ భాషా గారు ఏమన్నా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ సీజన్‌కి అయితే లేదు. ఈ సీజన్‌కి లేదు. ముందు. చూద్దాం. అలా ఉందా? ఆప్షన్ ఉందా అసలు? ఉంటాయి ఎందుకు తేజ వెళ్ళినప్పుడు మేము ఎందుకు వెళ్ళలేము? ఓకే. అంటే అనిపించింది నాకు తేజ తప్ప ఎవరు వెళ్ళినట్లు అనిపించలేదు ఎప్పుడు కూడా. వచ్చారు అప్పుడప్పుడు వస్తుంటారు. ఓకే. అండ్ ఒక సంవత్సరం 2022 ఆ టైంలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ కూడా పెట్టారు. ఇప్పుడు ఎందుకు సడన్ గా దాన్ని ఎందుకు ఆపేశారు? సెట్ అవ్వలేదు అంతే. ఓకే. ఓటీటీ సీజన్ లో బిందు మాధవి గారు కూడా విన్ అయ్యారు ఆ టైంలో. అవును, చాలా మంది ఇది ఒక చిన్న ఇదేంటంటే అసలు బిగ్ బాస్ లో ఇప్పటిదాకా ఒక్క లేడీ అయినా గెలిచిందా అని అడుగుతారు. అంటే లేదు, గెలవలేదు. అఫీషియల్ గా బిగ్ బాస్ సీజన్స్ లో గెలవలేదు, కానీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో బిందు మాధవి గెలిచింది. అండ్ అలాగే మన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి తమిళ నుంచి మలయాళం నుంచి ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారు, కానీ మన వాళ్ళని తమిళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, మన వాళ్ళని కన్నడ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అంటే బిందు మాధవి వెళ్ళి తమిళ కూడా ఆడొచ్చింది. ఓకే, అవునా? అండ్ నేను రీసెంట్ గా కనుక్కున్న ఒక విషయం ఏంటంటే కన్నడలో ఓటీటీ సీజన్ కన్నడలో ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ లో గెలిచినోడు కూడా తెలుగుడే అట. ఓకే, తెలియదు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మనకి మనం పట్టించుకోం కదా వేరే వాళ్ళది. సో అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్. కాకపోతే మీరు అన్నట్లుగా చాలా మంది చెప్పేది ఏంటంటే అక్కడెక్కడి నుంచో వచ్చి మన దగ్గర ఆడతారు, బట్ మన వాళ్ళని అయితే అక్కడ దాకా తీసుకువెళ్ళరు అని అయితే అంటారు. ఇక్కడ కొంతమంది ఇరిటేటింగ్ అని చెప్పి కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోయారు. అంటే ప్రతి ఒక్కరితో కొంచెం గొడవ పెట్టుకొని కొంచెం టార్గెట్ చేసే వాళ్ళలో ఆయేషా కూడా ఉండేది. ఇప్పుడు తనకి టైఫాయిడ్, డెంగ్యూ పాజిటివ్ రావడంతో తను హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. జనరల్గా ఏంటంటే సార్, ఇప్పుడు ఆయేషాని తీసుకుంటే తను మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషిని మాట్లాడనివ్వకుండా తన ఫ్లోలో తను వెళ్ళిపోతూ ఉండేది. ఒక రకంగా చెప్పాలి అంటే తను మాట్లాడే విధానం కూడా మార్చుకోవాలి అని చెప్పి చాలా మంది మాట్లాడారు. నిజంగానే హెల్త్ బాగుండక తనని పంపించారా, లేకపోతే ఆ నెగటివిటీ గురించి పంపించాల్సి వచ్చిందా? హెల్త్ బాగుండకనే పంపించేసాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు అమ్మాయి రీఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఉండొచ్చేమో. ఓకే, కానీ ఆ వేలో మాట్లాడడం, అలా ఆలోచించకుండా అరవడం ఇలాంటివి చూసినప్పుడు సడన్ గా వాళ్ళకి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించే ఛాన్సెస్ ఏం లేవా? అలాంటివి ఏముండవు, కానీ అది మరి బిగ్ బాస్ ని తిట్టడం అట్లాంటివి చేస్తే రెడ్ కార్డులు ఇస్తారు. బట్ అది నచ్చే కదా బిగ్ బాస్ అక్కడి నుంచి ఇక్కడ పట్టుకొచ్చాడు. ఓకే, ఆవిడ ఈ మాత్రం అక్కడ చేయలేదంటారా? కమల్ హాసన్ తోనే సున్నం పెట్టుకుంది ఆవిడ. అదే కదా. సో అదే నచ్చి మాకు కావాల్సింది అదే, ఆ ఫైరే కావాలి మాకు అని చెప్పి ఆవిడ పట్టుకొచ్చారు. మరి దానికి తగ్గట్టుగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు బిహేవ్ చేయాలి కదా. సో అది మామూలుగా మన క్యారెక్టరే అది, బట్ మన నుంచి ఈ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇంకా దాన్ని గట్టిగా పెంచుదాం అనేది ఉండొచ్చు. ఓకే, అండ్ ఇప్పుడున్న సీజన్ లో అంటే బాండింగ్స్ ఇలాంటివన్నీ పక్కన పెట్టేసేస్తే మీరు ఈ సీజన్ లో ఎవరు విన్నర్ అవుతారు అని చెప్పేసి అనుకుంటున్నారు? నేను సుమన్ శెట్టి విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రాజకీయాలు, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయో తెలీదు, బట్ ఇవన్నీ అంటేనే ఒక మనిషిగా సుమన్ శెట్టిని చూస్తాను. సార్, ఇంకొకటి చాలా మంది అడుగుతున్న మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు తెలిసి ఇది నిజమో కాదో నాకు కూడా తెలియదు. బిగ్ బాస్ కి వెళ్ళాలి అంటే లేడీస్ చాలా మంది కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? మీరు నన్ను రాంగ్ పర్సన్ అడుగుతున్నారు. సో నన్ను మగవాళ్ళకి ఉన్న అదృష్టం అనుకోవాలి, మమ్మల్ని ఎవరు అట్టాడు ఏమో అడగరు కాబట్టి. సార్, మీకు మగవాళ్ళని ఎవరు కమిట్మెంట్స్ అడగరా? మగవాళ్ళకి అడుగుతున్నారు. మగవాడికి పుట్టడం వల్ల అదొక అదృష్టం అనే అనుకోవాలి బేసికల్లీ. సో అటువంటి మాకైతే ఎటువంటివి ఏమీ లేదు. ఎవడు లంచాలు అడగలేదు, మంచాల గురించి మాట్లాడలేదు. సో లంచలేదు, మంచలేదు, నీతి నిజాయితీగానే జరిగింది అంతా కూడా. ఓకే, బట్ ఈ మేబీ రూమర్స్ అయి ఉండొచ్చు. మనకి మీరు ఎవరన్నా ఇవన్నీ ఎవరో అన్నవిను ఎక్కడో విన్నవిను మనకు తెలియదు. కాదు సార్, ఇప్పుడు అక్కడ యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు బిగ్ బాస్ కి ఈ కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసే పర్సన్ కూడా ఒక లేడీ అని తెలిసింది నాకు. నిజమేనా? ఓకే, సో లేడీ వరకు వెళ్లే కంటే కొంతమంది జెంట్స్ దాటుకొని వెళ్ళాలి. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలుసు. సో ఈ ప్రాసెస్ లో ఉండే వాళ్ళు ఎవరైనా అడిగే ఛాన్సెస్ ఉందా అని చెప్పేసి అంటున్నా. అంత సీన్ ఉండదమ్మా. ఒకసారి ఎవరైనా సరే కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఉద్యోగాలు పోతాయి. అంత ఇవి ఉండవు. కానీ జనాలకి ఈ డౌట్లు ఎందుకు వస్తాయి అంటే, అరే ఇది ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవర్రా మీరంతా ఎట్లా వచ్చేస్తున్నారా మీరు అనుకున్నప్పుడు మేబీ వీళ్ళు డబ్బులు ఇచ్చి వచ్చారని కొంతమంది, లేదు
వేరే రకంగా మీరు చెప్పినట్టు కాస్టింగ్ కోచ్ లాంటివి ఏదో జరిగి దానివల్ల వచ్చారని కొంతమంది ఇలా అనుకోవడానికి ఆస్కారం ఉన్న విషయం అదే. ఓకే. ఎందుకంటే ఏ రకంగా వీళ్ళని దీంట్లోకి తీసుకొచ్చారు, అసలు ఏ సంబంధం ఉంది వీళ్ళకి, అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకే. సో ఇవన్నీ పక్కన పెడితే సుమన్ శెట్టి గారు గెలవాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. సో టాప్ 5 కంటెస్టెంట్స్లో సుమన్ శెట్టి గారు కూడా ఉంటారు కాబట్టి మిగతా నలుగురు ఎవరుంటే బాగుంటుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఒక కామనర్ గెలిస్తే కూడా చూడాలన్నది నాకు. ఓకే. కళ్యాణ్ కానీ, అలాగే తనుజ కూడా గట్టిగానే ఉంది, ఆవిడ కూడా ఉండొచ్చు. భరణి గారు కనుక మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో వెళ్తే ఆయన కూడా ఉండొచ్చు. భరణి గారికి కూడా ఈక్వల్ ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు అంటే భరణి అండ్ దమ్ము శ్రీజ ఇద్దరు వెళ్ళారు కదా, సో జనాలు జనరల్గా అన్ఫేర్ ఎలిమినేషన్ గట్టిగా మాట్లాడడం వల్ల అది బిగ్ బాస్ దాకా వెళ్ళింది. మొత్తానికి ఫైనల్గా సరే మన మీద పడ్డా దీన్ని తుడుచుకుందామని వాళ్ళిద్దరిని ఆయన పిలవడం. కాకపోతే ఇప్పుడు ఇద్దరిలో ఒకళ్ళనే పెడతాం, ఒకళ్ళని మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి ఒక పోల్ పెట్టబోతున్నారు. సో ఇప్పుడు శ్రీజానా భరణినా ఇది ఎప్పటి వరకు తెలుస్తుంది మనకి? 2 రోజుల్లో తెలిసిపోతుంది. ఓకే. సో ఒకళ్ళు ఎలిమినేట్ మళ్ళీ వచ్చేస్తారు. ఇద్దరిలో ఒకళ్ళు మాత్రం అక్కడ ఉంటారు. ఓకే. సో ఎవరు ఉండాలనుకుంటున్నారు మీరు? ఇంటర్వ్యూ నేను చేస్తున్నారు, నువ్వు చేయకూడదని. నో కామెంట్స్. అది మేము మిమ్మల్ని మాత్రమే అడుగుతాం. సో ఇక్కడ ఏంటంటే ఒక సెలబ్రిటీ, ఒక కామనర్, ఇద్దరికి గట్టిగానే ఉంది ఫాలోయింగ్. సో చూడాలి ఇప్పుడు. ఓకే సార్, ఇక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిలో కూడా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? అంటే సుమన్ శెట్టి గారు మీకు ఆల్రెడీ చెప్పారు, కానీ అబ్బా అసలు వీళ్ళు ఏమన్నా గేమ్ ఆడుతున్నారా అని చెప్పేసి మీకు అనిపించిన వాళ్ళు ఎవరు? ఇమాన్యుయల్. మర్చిపోయాం అసలు సంగతి. అరే మంచి గేమ్ ఆడుతున్నాడుగా, కొన్నిసార్లు సేఫ్ గేమ్ కూడా అనిపిస్తుంది. సేఫ్ గేమ్, స్ట్రాటజీస్ వండర్ఫుల్ గా ఉన్నాయి. ఎక్కడ అటు బ్యాడ్ అంటే ఎక్కడ బ్యాడ్ అవ్వట్లేదు, చాలా ఇంటెలిజెంట్ గా ఆడుతున్నాడు, వెల్ ప్లేడ్. నేను అనుకున్నాను ఈ సీజన్ విన్నర్ అతనేనేమో అని చెప్పేసి అనుకున్నాను. ఛాన్సెస్ ఇస్ దేర్. బికాజ్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కామెడీ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడు అన్నట్లు, ఎక్కడ ఎలా ఉండాలి అక్కడ అలా ఉంటున్నాడు. అండ్ ఒకవేళ ఎవరి దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి వెళ్ళి కూర్చొని ఇలా కాదు ఇలా అని చెప్పేసి చాలా మెచ్యూర్డ్ గా చెప్తున్నాడు. ఇమాన్యుయల్ బిగ్ బాస్ కి వెళ్ళడం వల్ల తన మీద కొంచెం ఇంప్రెషన్ పెరగడమే కానీ తగ్గడం అనేది అయితే అవ్వట్లేదు అని చెప్పేసి అనిపించింది. మీరేమంటారు? అబ్సల్యూట్ ట్రూత్. ఇమాన్యుయల్ ఒకటే మొత్తానికి ఎంటర్టైన్మెంట్ కి దిక్కు అక్కడ. ఇంకెవరు అందరూ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇవే తప్ప పెద్ద జోకులు గీకులు ఏం కనిపించట్లా. సేపు పాయింట్లు మాట్లాడడం తప్ప అదే కాస్త సరదాగా నవ్వుకుందాం అంటే ఇమాన్యుయల్ ఒక్కడే. కెరియర్ మీద ఫోకస్ చేయమన్న వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ఫోకస్ లో ఉండకుండా వెళ్ళిపోయారు. దానికి రీజన్ ఏంటి? వాళ్ళు ఇప్పుడు ఇంత నవ్వు వచ్చిందంటే ఇది ఎంటర్టైన్మెంటే కదా. సో కొన్నిసార్లు అక్కడ ఇవ్వకపోయినా బయటకు వచ్చిన తర్వాత ఇలా ఎంటర్టైన్మెంట్ గా అవుతారు అంతే.